ప్రోటీన్ పంచ్. ప్రోటీన్ పంచ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. వాల్నట్స్, పన్నీర్, ఓట్స్, పాలు, తేనె, అరటిపట్టు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. అయితే ఇందులో ప్రోటీన్ చాలా వాటిలో ఉంది. ముఖ్యంగా వాల్నట్స్లో ప్రోటీన్ ఉంది. అలాగే పన్నీర్ తీసుకుంటున్నాం ఇక్కడ. పన్నీర్ కూడా పాల ఉత్పత్తి, పాలన్నీ కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటాయి కాబట్టి వాటర్ కంటెంట్ అంతా కూడా చాలా వెళ్ళిపోతుంది. సో పన్నీర్లో కూడా ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్లస్ మనము పాలు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాము. సో పాలు ఏంటంటే మనకి దాంట్లోంచి కూడా కొంత ప్రోటీన్ వస్తుంది. ప్లస్ ఇక్కడ మనకి ప్రోటీన్ పంచ్ క్రీమీ టెక్స్చరు అవన్నీ థిక్గా రావడానికి ఓట్స్, పాలు ఉపయోగించుతున్నాం. అట్ ద సేమ్ టైం అరటిపండు కూడా ఇందులో ఉపయోగించుతున్నాం అనమాట. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఓట్స్ని మనము కుక్ చేసేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా ఓట్స్ ఉపయోగించుకోకుండా సో ప్యాన్ హీట్ అయ్యే లోపల ఓట్స్ గురించి 2 మాటలు చెప్తాను. ఓట్స్ని ఏంటంటే చాలామంది ఓట్స్ డైరెక్ట్గా పాలలో కలుపుకుని తాగేస్తారు, అంటే నానబెట్టి పాలలో కలుపుకుని తాగుతూ ఉంటారు. ఓట్స్ని ఎప్పుడు కూడా కొంచెం కుక్ చేస్తే బాగుంటుంది అనమాట. కుక్ చేయగానే వాల్యూమ్ పెరుగుతుంది, ఆ టెక్స్చర్ అనేది వస్తుంది, బాగుంటుంది. సో ఆ విధంగా ఓట్స్ మనం తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఓట్స్ని మనం కొంచెం కుక్ చేసి ఆ కుక్ చేసిన ఓట్స్ని మనం ఉపయోగిస్తాం అనమాట. ఇక్కడ ఓవర్ నైట్ ఓట్స్ అని ఈ మధ్యకాలంలో చాలామంది తీసుకుంటూ ఉంటున్నారు. ఓవర్ నైట్ ఓట్స్కి కుకింగ్ అవసరం లేదు, ఎందుకంటే రాత్రంతా కూడా అది ఉంటుంది కాబట్టి 12 hours ఉంటుంది కాబట్టి, నానిపోయి ఉంటుంది కాబట్టి అది కోల్డ్ కుకింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో బాగా ఫుల్లీ హైడ్రేట్ అయిపోతుంది. ప్లస్ ఆ ఫైబర్ అంతా కూడా బ్యాక్టీరియాని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది అనమాట. అది ఓవర్ నైట్ ఓట్స్. సో ఫస్ట్ కొంచెం ఇందులో మనము వాటర్ యాడ్ చేసుకుందాము. సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూను ఓట్స్, కొంచెం 1.5 స్పూన్ ఓట్స్, కొంచెం ఆ థిక్నెస్ కోసం అనేసి నేను ఈ ఓట్స్ని ఇక్కడ ఉపయోగిస్తున్నాను అనమాట. ప్లస్ ఈ ఓట్స్లో కూడా ఏంటంటే మనకి ప్రోటీన్ % బాగానే ఉంటుంది. రైస్ వీటితో కంపేర్ చేసుకుంటే ఓట్స్లో ఎక్కువ ఉంటుంది అనమాట. రైస్లో 6% ఉంటే, వీట్ అంటే గోధుమలో 12% ఉంటుంది, ఓట్స్లో 18% వరకు మనకి ప్రోటీన్ ఉంటుంది అనమాట. సో ఓట్స్ని మనము ఇది ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ప్రోటీన్ స్పెషలీ ఇప్పుడు మనం తయారు చేయబోయే రెసిపీ ఎవరు తీసుకోవచ్చు అంటే స్పెషల్లీ ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఏంటంటే యంగ్ పిల్లలు, స్పెషలీ అబ్బాయిలు 20-21 సంవత్సరాలు ఉన్న పిల్లలు ఏంటంటే జిమ్లో జాయిన్ అయ్యి మంచి కండలు పెంచేసేయాలి, మంచి బాడీ షేప్ అన్నీ రావాలి అని చెప్పేసి జిమ్లో వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఆ వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మజిల్ అనేది షేప్ అప్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా మనము వెయిట్ లిఫ్ట్స్ చేస్తూ ఉంటే మజిల్ షేప్ అప్ అవుతుంది. ఆ షేప్ని రిటైన్ చేయడానికి మనము ప్రోటీన్ పోస్ట్ ఎక్సర్సైజ్ అయిన తర్వాత ప్రోటీన్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే కనుక ఆ షేప్ అట్లాగా రిటైన్ అవుతుంది. లేకపోతే కొన్ని రోజులకి ఏంటి మళ్ళీ సాఫ్ట్గా ఉన్నట్టు మజిలే కానీ సాఫ్ట్గా ఉన్నట్టు అయిపోతుంది, షేప్ ఇట్లా స్ట్రైట్ అయిపోతుంది అనమాట. ఇట్లా రౌండెడ్ షేప్ కాకుండా స్ట్రైట్ అయిపోతుంది. సో ఎప్పుడు కూడా పోస్ట్ ఎక్సర్సైజ్ ప్రోటీన్ సోర్స్ తీసుకుంటే కనుక పిల్లలకి అంటే ఎస్పెషలీ బల్క్ అవ్వాలనుకున్న వాళ్ళు, అలాగే మంచిగా షేప్ అప్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, వెయిట్స్ లిఫ్ట్స్ చేస్తున్న వాళ్ళు ఈ ప్రోటీన్ అనేది తీసుకోవచ్చు. ఇది మనకి పోస్ట్ ఎక్సర్సైజ్. చూడండి చక్కగా ఇట్లాగా క్రీమీగా అయిపోయింది కదా. సో ఓట్స్ని ఇలా క్రీమీగా చేసిన తర్వాత మనము ఉపయోగించుతాము. సో ఇది కొంచెం పక్కన పెట్టేస్తాను, ఎందుకంటే స్టవ్ మీద ఉంటే ఆ వేడి తొందరగా తగ్గదు కాబట్టి పక్కన పెట్టేసేసి ఇది హీట్ తగ్గే వరకు వెయిట్ చేద్దాము. సో ఇంకొక కేటగిరీ ఏంటంటే
3 సంవత్సరాలు 5 సంవత్సరాల లోపల పిల్లలకి ప్రోటీన్ అనేది ఎక్కువ అవసరం అవుతుంది. ట్రాన్సియంట్గా కానీ లేకుంటే సిగ్నిఫికెంట్గా కానీ చాలామందికి ఏంటంటే ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ అనేది ఉంటుంది. ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ చాలా తగ్గిపోయింది, కానీ ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ అనేది 5 సంవత్సరాలు 6 సంవత్సరాల లోపల పిల్లలకి కంపల్సరీ ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా ఇది పంచులు చిన్న చిన్న క్వాంటిటీలో ఇస్తే కనుక చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. పిల్లలు ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు కదా, ఆడుకుని ఇంటికి రాగానే ఇట్లాంటివి కొంచెం ఇస్తే కనుక చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం 1 by 1 అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసుకుని ఫస్ట్ బ్లెండ్ చేసుకుందాము. అన్నిటికంటే ముందు నేను వాల్నట్స్ యాడ్ చేస్తున్నాను. వాల్నట్స్ చాలా హార్డ్గా ఉంటాయి కాబట్టి వాటిని ఫస్ట్ బ్లెండ్ చేసేసుకుందాం. దాన్ని కొంచెం అంత గ్రైండ్ అయిపోయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను. సో వాల్నట్స్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం అంత పాలు, ఇవి కాసి చల్లార్చిన పాలు. ఫస్ట్ దీన్ని బాగా బ్లెండ్ చేసేసుకుందాం. ఇంకా కొంచెం కచ్చపచ్చగా ఉంది, పూర్తిగా నలగలేదు. మిగిలిన ఇంగ్రీడియంట్స్ 1 by 1 యాడ్ చేసుకుంటూ మళ్ళీ రిపీట్గా మనము బ్లెండ్ చేసుకుంటే అవన్నీ కూడా చక్కగా నలిగిపోతూ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే అరటిపండు, అరటిపండు లేని స్మూతీయే ఉండదు కదా అసలు. ఎందుకంటే అది చాలా వర్సటైల్ ఫ్రూట్. అరటిపండు అనేది ఒక మంచి టెక్స్చర్ ఇస్తుంది, తర్వాత మనకి అది హోల్గా కనిపిస్తుంది, థిక్నెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ కొంచెం అంత పన్నీర్, సో పన్నీరు పాలు యాడ్ చేసేటప్పటికి ప్రోటీన్ వాల్యూ ఇందులో ఇంకా బాగా పెరిగిపోతుంది. తర్వాత మనము ఇదేంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్ సోర్సెస్ని ఉపయోగిస్తున్నాం. వాల్నట్స్ ఒక ప్రోటీన్ సోర్స్, ఇక్కడ పాలు ఒక ప్రోటీన్ సోర్స్, తర్వాత పన్నీర్ ఒక ప్రోటీన్ సోర్స్, అలాగే ఓట్స్ ఒక ప్రోటీన్ సోర్స్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోటీన్ సోర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ అమినో యాసిడ్స్ ఉంటాయి కాబట్టి అవి బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కొంచెం అంత పాలు యాడ్ చేస్తున్నాను. అలాగే మనము కుక్ చేసి పెట్టుకున్నటువంటి ఓట్ మిశ్రమం, నెక్స్ట్ తేనె, ఫస్ట్ ఒకసారి దీన్ని చక్కగా బ్లెండ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసి కొంచెం మళ్ళీ బ్లెండ్ చేసుకుందాం. సో చూడండి చక్కగా థిక్ క్రీమీ పంచ్ రెడీ అయిపోయింది. కొంచెం అంత వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ప్రోటీన్కి ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తే నట్స్ ఇవన్నీ కూడా హైడ్రేట్ అవుతాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం ఇలాంటి పంచ్ తీసుకున్న తర్వాత కొంతసేపు అయిన తర్వాత కొంచెం వాటర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటే బాగుంటుంది అనమాట. ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటున్నప్పుడు డెఫినెట్గా కొంచెం వాటర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. సో ప్రోటీన్ పంచ్ రెడీ, సర్వ్ చేసేసుకుందాం. ఎక్సలెంట్ స్మూతీ రెడీ అయిపోయింది.
ప్రోటీన్ పంచ్ రెడీ అయిపోయింది. వాల్నట్స్ గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. వాల్నట్స్లో ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు అభివృద్ధికి సహాయపడతాయి, జ్ఞాపక శక్తి పెరగటానికి మరియు మానసిక ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. వాల్నట్స్ హార్ట్ ఫ్రెండ్లీ. ఒమేగా 3 మరియు యాంటాక్సిడెంట్లు ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. హై కొలెస్ట్రాల్ను తగ్గించి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించగలవు. వాల్నట్స్ యాంటీ ఏజింగ్ లక్షణాలతో చర్మాన్ని తాజాగా ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టు పెరుగుదల కోసం అవసరమైన బయోటిన్ అంటే విటమిన్ B7 అధికంగా ఉంటుంది. ప్రతిరోజు 4 లేక 6 వాల్నట్స్ తినడం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మంచి కొవ్వులు, విటమిన్లు, ప్రోటీన్లు, ఫైబరు శరీరానికి అందుతాయి.